కోలీవుడ్లో ఇద్దరు హీరోయిన్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అది ఎవరన్నది కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకరు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్తో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో అదరకొడుతుంటే, మరొకరు కమర్షియల్ సినిమాలు చేస్తూ అడపాదడపా సోలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. ఇద్దరి కెరీర్ 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నా ఇప్పటికీ ఇద్దరికీ అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు తెలుగు సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇంతకీ ఎవరా ఇద్దరు, ఏంటా కథ అంటే ఆ మ్యాటర్ పూర్తిగా తెలుసుకోవాల్సిందే. తమిళ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార, త్రిషల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. మొన్నటిదాకా ప్రతి స్టార్ సినిమాలో నయనతార కామన్ హీరోయిన్ అయ్యేది. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ త్రిష తీసుకుంటుంది. PS1, PS2 సినిమాలు చేశాక త్రిషకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. కోలీవుడ్లో త్రిష సినిమాకు తన ఫామ్ని మెరుగుపరుచుకుంటుంది. నయనతార కూడా అక్కడ తన పందాలో సినిమాలు చేస్తూ వెళ్తోంది. అయితే త్రిష ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో విశ్వంబర సినిమా చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా కాబట్టి అందరి ఫోకస్ ఆ సినిమా మీదే ఉంది. ఇదే కాదు, త్రిష నెక్స్ట్ 2 సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయని టాక్. అయితే ఈ టైంలో త్రిష తెలుగు సినిమాలకు చెక్ పెట్టేలా చూస్తోంది నయనతార. ఇన్నాళ్ళు తమిళ్లో బిజీగా ఉండి టాలీవుడ్ ఆఫర్లు కాదన్న నయనతార ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలకు సైన్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో సినిమాలో నయనతార నటిస్తోంది. ఆమె సినిమాలో నటిస్తుందన్న ఆన్బోర్డ్ వీడియో షేర్ చేసి సర్ప్రైజ్ చేసింది. అయితే త్రిష ఇప్పుడు తన ఫోకస్ టాలీవుడ్ మీద పెట్టగా ఇక్కడ ఆమె ఛాన్స్లను కాజేయాలని చూస్తోంది నయనతార. ఇద్దరూ చిరంజీవి సినిమాలతోనే తెలుగు రీఎంట్రీ ఇవ్వడం విశేషం. త్రిష తప్పకుండా ఇంకా ఛాన్సులు రాబట్టుకునేలా ఉంది. నయనతార కూడా మెగా 157 చేస్తే తప్పకుండా మరిన్ని అవకాశాలు దక్కించుకునేలా ఉంది.